అందరికీ నమస్కారం. ఇది మీరు నా కథే అనుకోవచ్చు, లేకపోతే ఎవరో కథ అనుకోవచ్చు. ఒక మనిషి జీవితంలో చాలా కోరికలుంటాయి, ఆశలుంటాయి. ప్రతి ఆడపిల్లకి ఒక కోరిక ఉంటుంది, ఒక ఆశ ఉంటుంది. అలాంటి కొందరి జీవితాల్లో చాలా అందమైన కలలు కంటారు. చిన్నప్పుడు ఒక అమ్మాయి ఎంతో ఆనందంగా గడిపే వయసులో కూడా నేను సినిమాలో యాక్ట్ చేయాలి, టీవీలో కనిపించాలి అని చాలామంది అనుకుంటారు. కానీ అదే పట్టుదలగా, అదే ఆశయంగా పెట్టుకునే వాళ్ళు కొంతమందే ఉంటారు. అలాంటి ఒక అందమైన కథ, ఒక బాధాకరమైన కథ, ఎన్నో చేదు అనుభవాలు ఎదురైన జీవితం సంబంధించిన ఒక కథ, కన్నీటి కథ, బాధల కథ. ఒక 10 మంది మృగాల చేతుల్లో నలిగిపోయిన కథ, అందమైన కథ నా దగ్గర ఉంది. ఇది కథ కాదు, నిజమైన జీవితం అని చెప్పొచ్చు. కానీ ఇది నిజమైన జీవితంగా చెప్తే ఎవరు తీసుకోరు, ఒక కథగా చెప్తేనే తీసుకుంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో పాజిటివ్ కంటే నెగిటివే నమ్ముతారు. అది నేను ఎదుర్కొన్నాను. సినిమా మీద పిచ్చితో రోజు రోజుకి ఎన్నో చేదు అనుభవాలు ఎదురు చూసిన ఒక అందమైన అమ్మాయి కదా. తనకు 10వ ఏట నుంచే ఎదురు దెబ్బలు తినింది. ఎవరికి చెప్పుకోలేనంత బాధ, ఎందరో చేతుల్లో నలిగిపోయిన జీవితం. కానీ తన కలగానే మిగిలిపోయింది. తన జీవితంలో అన్నీ కోల్పోయింది. ఇలాంటి ఎంతో విచిత్రమైన కథ, ప్రతి ఒక్కరి కంట కన్నీరు పెట్టించే కథ నా దగ్గర ఉంది. ఇది నిజంగా కథ అని అయితే అనుకోవద్దు. నేను పెట్టిన పేరు కథ, అమ్మాయి కథ. కానీ అది కథ కాదు, ఇది జీవితం. సినిమా మీద పిచ్చితో ఊరు తిరుగుతూ ఎన్నో చోట్లకి వెళ్ళి ఎన్నో మాటలు పడుతూ తన జీవితాన్ని అంకితం చేసి కూడా తన జీవితం అలా మిగిలిపోయింది. ఒక చినిగిపోయిన చీర జీవితం అయిపోయింది. ప్లీజ్ ఈ వీడియో చూసినాక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి స్టోరీ తెలుసుకోవాలి, నేను తీయాలి అనుకుంటే, ఏదో ఒక అమ్మాయి చెప్పిందిలే, ఏదో చెప్పిందిలే, అదే ఉందిలే అనుకుని వదిలేయమాకండి. చాలా మంచి స్టోరీ, ప్రతి ఒక్క ఆడపిల్ల కంటెంపై నీరు తెప్పించే స్టోరీ. ప్రతి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు చూసి తెలుసుకోవలసిన స్టోరీ. కొందరి కాకపోయినా కొందరి జీవితాలు బాగుపడతాయన్న ఉద్దేశంతో నేను ఈ స్టోరీ బయటకు తేవాలి అనుకుంటున్నాను. కానీ నేను ఇలా చెప్పదలుచుకోలేదు. నా స్టోరీ రాసుకొని ఒక మూవీగా తీస్తే ఒక అందమైన అమ్మాయి జీవితం ఆ స్టోరీలో కనిపిస్తుంది. ఒక అమ్మాయి కాదు, ఈ తరం ఎంతోమంది అమ్మాయిలు మోసపోతున్నారు. అటువంటి ఎందరో అమాయకుల జీవితం నా కథలో ఉంది. ప్లీజ్ ఎవరైనా ఉంటే సపోర్ట్ చేయండి. ఆ స్టోరీ నేను చెప్తాను.